వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే దాదాపు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్లో ప్రతిరోజు ఒక వీడియో ఆస్పిరెంట్స్ కోసం తీసుకురావడం జరుగుతుంది. దానికోసం ఎంత కష్టమైనా కనీసం 3-4 గంటల వీడియో కోసం కష్టపడి విషయ సేకరణ చేసి మీకు ఎవ్రీడే వీడియో రావడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీరు రిజల్ట్ చూస్తూ ఉన్నారు. ఇటు వాట్సాప్ గ్రూప్ల ద్వారా, అటు యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరంతరం సేవలు అందించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు. దీంట్లో పెద్దగా ఇబ్బంది కూడా ఏం లేదు. ఎందుకంటే అక్యురేట్ ఇన్ఫర్మేషన్, అప్డేట్ ఇన్ఫర్మేషన్ మాత్రం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా జరుగుతుంది. దాన్ని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. మరి ఇంకా మన గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్లీ మనకి ఏదైతే 2022 బ్యాచ్లో, అలా 21 బ్యాచ్లో విద్యార్థులు కొంతమంది ప్లేస్మెంట్ గతంలో పొందిన విషయం మీకు తెలియజేశాను. 2022లో మన గైడెన్స్ ద్వారా గైడెన్స్ తీసుకొని వివిధ ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళు రీసెంట్లీగా కూడా వాళ్ళు ఎన్ఐటి వరంగల్కి సంబంధించి 2 విద్యార్థులు మంచి ప్లేస్మెంట్స్ పొందగలిగారు. మరి వారికి కూడా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా చాలామంది ప్లేస్మెంట్స్ వస్తున్నట్టు, పార్టిసిపేట్ చేస్తున్నట్టు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా మీకు అందరి పిల్లలకు మంచి సీట్ రావాలని, దానికోసం నిరంతరం కేఆర్ గైడెన్స్ కష్టపడి మీ పిల్లలకి ఎనీ డౌట్ ఎప్పుడు వచ్చినా దాన్ని క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, జనరల్ వాట్సాప్ గ్రూప్స్లో లింక్ షేర్ చేస్తాను. మీ నెంబర్ నాకు పంపండి, షేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ పర్సనల్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే జస్ట్ హాయ్ అని పెట్టండి నెంబర్కి, మీకు పూర్తి డీటెయిల్స్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే చాలామంది విద్యార్థులు, చాలా సంతోషం, కేఆర్ గైడెన్స్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు కష్టపడితేనే ఆ ర్యాంకు సాధించగలిగారు. పూర్తిగా ఆ క్రెడిట్ విద్యార్థులకే దక్కుతుంది. కానీ దాంట్లో మన భాగం కూడా కొంత ఉంది. ఎందుకంటే గత 1 ఇయర్గా మన దగ్గర చాలామంది ఆస్పిరెంట్స్ 1-2 ఇయర్స్ నుంచి ఈ సంవత్సరం జాయిన్ అయ్యే విద్యార్థులు గత 1-2 ఇయర్స్ నన్ను ఫాలో అవుతూ ఉండడం జరిగింది. వాళ్ళకు కూడా జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ మంచి ఫలితాలు సాధించారు. మంచి ఫలితాలు సాధించి చాలామంది ఐఐటీస్లో సీట్లు పొందారు. వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఎన్ఐటి, IIITకి సంబంధించి గత 2-3 డేస్ నుంచి మీరు ఫొటోస్ చూస్తున్నారు గ్రూప్స్లో. దాదాపు వందల సంఖ్యలో విద్యార్థులు ఇటు ఎన్ఐటి, IIITస్లో, GFTSలో కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు గత 2 ఇయర్స్ కావచ్చు, 10 ఇయర్స్ కావచ్చు, చాలా కష్టపడి మీరు చదవడం వల్లనే, మీ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేయడం వల్ల, మీకు చెప్పిన లెక్చరర్స్ సపోర్ట్ ఉండడం వల్ల, మీ పేరెంట్స్ సపోర్ట్ ప్రధానంగా ఉండడం వల్ల మీరు సీట్లు సాధించగలిగారు. చాలా సంతోషం. కాకపోతే మీకు వచ్చిన ఈ అవకాశాన్ని ఎన్ఐటి కానీ, IIIT కానీ, ఐఐటీలో అని చేరబోయే విద్యార్థులు డెఫినెట్గా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇన్స్పిరేషన్గా లాస్ట్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచి మన గైడెన్స్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు, మీకు వాళ్ళు సీనియర్స్ చాలామంది గైడ్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఇన్స్టిట్యూషన్లో మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ వెళ్ళగానే మన సీనియర్ విద్యార్థులు ఆ ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు మిమ్మల్ని అటాచ్ చేయడం జరిగింది. మెజారిటీ ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం గ్రూప్స్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్ వారిగా మన గ్రూప్స్లోని విద్యార్థులే ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు కాలేజీలో జాయిన్ అయినప్పుడు కానీ, కమ్యూనికేషన్ విషయంలో ఇటు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, అటు ఐఐటి, ఎన్ఐటి, IIITస్లో కూడా మనం గ్రూప్స్ ఫామ్ చేయడం జరిగింది కాలేజీ వారిగా. ఇది కూడా చాలా వరకు సత్ఫలితాలను ఇచ్చింది. మరి ఎన్ఐటి, IIIT, ఐఐటీలో జాయిన్ అయ్యే విద్యార్థులు ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని సాధించారు. జేఈ మెయిన్స్ మంచి స్కోర్ సాధించారు. అడ్వాన్స్లో కూడా మంచి ఫలితం రావడం వల్ల మీకు మంచి ఐఐటీలో జాయిన్ అయ్యారు. మరి ఎన్ఐటి, IIITస్లో కూడా చాలామంది జోసా కౌన్సిలింగ్లోనైతేనేమి, CSAB కౌన్సిలింగ్లోనైతేనేమి మనం ఇచ్చిన పర్ఫెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల, చివరి వరకు ప్రయత్నం చేయడం వల్ల, అంటే చాలామందికి జోసాలో కొంత డిసప్పాయింట్ ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు CSABలో చివరి రౌండ్ వరకు వెయిట్ చేసిన వాళ్ళకు కూడా బెనిఫిట్ జరిగింది. ఈవెన్ ఎంసెట్లో కూడా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ కూడా రౌండ్కి కొంతవరకు బెనిఫిట్ జరగడం జరిగింది. ఈవెన్ లాస్ట్ ఇంటర్నల్ స్లైడింగ్లో కూడా కొంతమందికి మార్పులు జరిగాయి. వారు కోరుకున్న బ్రాంచెస్ రావడం జరిగింది. కాబట్టి ఆస్పిరెంట్స్ని కోరేది ఒకటే, మీరు ఆల్రెడీ ఒక మంచి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో, అది ఐఐటి, ఎన్ఐటి, IIIT ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైనా కావచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, మీరు అనుకున్నదైతే సాధించారు. ఇప్పటి వరకు సాధించింది ఒకటి, ఇక నుంచి సాధించబోయేది పూర్తిగా భారం అంతా మీపైనే ఉంటుంది. అంటే భారం అంటే దీన్ని ఆసరాగా తీసుకొని, దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు భవిష్యత్తులో ఆ బ్రాంచ్పై ఆసక్తితో మంచి స్కిల్స్ నేర్చుకొని, మంచి CGPA సంపాదించి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో మీరు భవిష్యత్తులో ఒక మంచి ప్లేస్మెంట్ సంపాదించినప్పుడే
అటు మీ పేరెంట్స్ కానీ యాజ్ ఎ గైడ్గా కానీ నాకు సంతోషంగా జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి, లాస్ట్ 6 months నుంచి రీసెంట్గా కూడా చాలామంది ఆస్పిరెంట్స్ మనం వాళ్ళకి చేసింది చాలా తక్కువ, వాళ్ళే కష్టపడ్డారు. కాకపోతే వాళ్ళకి చిన్నగా గైడ్ చేయగలిగాం. అంటే ఈ బ్రాంచ్ కాదు, ఈ బ్రాంచ్, ఈ కాలేజ్ కాదు, ఈ కాలేజ్ అని చెప్పేసి మనం గైడ్ చేయడం వల్ల వాళ్ళు బెస్ట్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి ఇప్పుడు ఫలితాలు మీ ముందే పొందుతూ ఉన్నారు. 2021కి సంబంధించి ప్లేస్మెంట్స్ వచ్చాయి. 2022కి సంబంధించి ఇప్పుడే 4th yearలోనే చాలామంది ఆస్పిరెంట్స్ కూడా ప్లేస్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అందరికీ కూడా భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత స్థాయిలో ఎదగాలని, కొత్తగా వచ్చే విద్యార్థులకు ఎవ్రీ ఇయర్ మనకు కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో విద్యార్థులు పెరుగుతూ ఉన్నారు. వాట్సాప్ గ్రూప్స్ పెరుగుతున్నాయి, యూట్యూబ్ ఛానల్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఇన్స్పిరేషన్ కావాలి వాళ్ళకి. మీ యొక్క సలహాలు, సూచనలు కూడా వాళ్ళకి ప్రత్యక్షంగా అవసరం. కాబట్టి ఎవరైతే సీనియర్స్ ఆల్రెడీ మన గ్రూప్ నుండి ఇంతకుముందు వివిధ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారో వాళ్ళు జూనియర్కి సపోర్ట్ చేయండి. తప్పకుండా వారికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రేపు రాబోయే బ్యాచ్ విద్యార్థులు 2026కి సంబంధించిన విద్యార్థులకు సంబంధించి కూడా పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ప్రారంభించాం. కాబట్టి ఇప్పటి నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ప్రిపేర్ అయ్యి వారిని ఆదర్శంగా చేసుకుని వచ్చే సంవత్సరం మీరు కూడా మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్లు పొందాలని కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.